ఇట్లా ఓపెన్ గా ఉంటే మనం తినేటప్పుడు చెత్త అంతా మన ఫుడ్ లో పడదా? కొంచెమన్నా తెలివి ఉపయోగిస్తావా నువ్వు చేసేటప్పుడు పనులు? ఇప్పుడేంటి మా పైనుంచి పక్షులు వచ్చి పడతాయా? నీకు అంబియన్స్ ముఖ్యమా ఫుడ్ ముఖ్యమా? ఏందే దాలంటే మరి ఇంత తక్కువ ఇచ్చినాడు? అమ్మా అది సూప్. ఓ సూపా? సూప్ లో ఇంత కలర్ వేసినాడేందే? బబ్బబ్బబ్బబ్బా ఎట్లా తింటారో మీరు ఇవన్నీ. అసలు వెజిటబుల్స్ అంటే ఎన్ని ఉంటాయో తెలుసా నీకు? ఇది చూడు, దీంట్లో క్యాబేజీ తప్ప ఇంక ఏమీ లేదు. అది చీప్ అనుకుంటా, అందుకే అదేసినాడు అంతా. ఎప్పుడన్నా ఫుడ్ విషయంలో గొడవ జరిగిందా? జరిగే ఉంటది, ఏ ఇంట్లో అయినా అది కామన్ కదా. కానీ ఒక రోజు ఎలా అయినా మా మమ్మీని ఒప్పించి తీసుకెళ్ళాలి అని చెప్పి మా మమ్మీని ఒక రెస్టారెంట్ తీసుకెళ్లాను. రెస్టారెంట్ అంటే 4 స్టార్ 5 స్టార్ ఏం కాదు, నార్మల్ రెస్టారెంట్. ఫుడ్ సూపర్ గా ఉండి అంబియన్స్ ఓకేగా ఉంటది కదా, అలాంటి రెస్టారెంట్కి వెళ్ళాం. వెళ్తే ఏం జరిగిందో తెలుసా? చూడండి, మీ పేరెంట్స్ కూడా రెస్టారెంట్స్ లో ఇలానే బిహేవ్ చేస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. చూడండి. అమ్మా అస్సలు నువ్వు బయటికి ఎందుకు తీసుకొచ్చినావు నన్ను? ఫోన్లో ఉండాలనుకుంటే తినేటప్పుడు ఫోన్ లేదు, నాకు అర్థం కాదు. తీసి పక్కన పెట్టు. మమ్మీ ఒక ఇంపార్టెంట్ మెయిల్, ఒక నిమిషం ఉంటావా? ఎప్పుడు చూడు ఫేస్బుక్ వాట్సాప్ ఫ్రెండ్స్. ఓకే 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 ఆపు ప్లీజ్. అసలు ఈ అమ్మ వాళ్ళకి ఫోన్లతో ఏం ప్రాబ్లమో నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, అసలు ఏం ప్రాబ్లం? మనకు ఫ్రెండ్స్ లేరా? మనకు మెసేజ్ రావా? మనకు మెయిల్స్ ఉండవా? మనకు ఆఫీస్ లేదా? అదే వీళ్లకు మన యుఎస్ లో ఉన్న రిలేటివ్స్ ఎవరైనా స్కైప్ లో ఫోన్లు చేస్తే అసలు నేను ఈ చీర కొనుక్కున్నాను వదినా, మీరు అది కొనుక్కున్నారా, ఇది కొత్తగా కొనుక్కున్నావు, ఇది ఎలా ఉంది అని చెప్పి గంటలు అమ్మ నాకు ఆకలేసిన అన్నా కూడా పట్టించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మనము ఒక 5 minutes ఫోన్ లో ఉంటే అస్సలు తట్టుకోలేరు. ఇదేనా రెస్టారెంట్? రెస్టారెంట్ కాదు, ఇట్స్ రెస్టారెంట్. స్ట్రా రెస్టారెంటో ఏదో ఒకటి. ఏంది మరి ఓపెన్ ప్లేస్ లో ఉంది ఇట్లా? ఏమైంది ఈ ప్లేస్ కి జొమాటోలో 4 ఉంది తెలుసా రేటింగ్? జొమాటోనో టొమాటోనో అవన్నీ నాకు చెప్పొద్దు. టొమాటోనా? ఇట్లా ఓపెన్ గా ఉంటే మనం తినేటప్పుడు చెత్త అంతా మన ఫుడ్ లో పడదా? కొంచెమన్నా తెలివి ఉపయోగిస్తావా నువ్వు చేసేటప్పుడు పనులు? ఇప్పుడేంటి మా పైనుంచి పక్షులు వచ్చి పడతాయా? నీకు అంబియన్స్ ముఖ్యమా ఫుడ్ ముఖ్యమా? ఫుడ్ బాగుంటది మమ్మీ చాలా ఇక్కడ. అంబులెన్స్ అవన్నీ నాకు చెప్పొద్దు. బయటే ఇంత చండాలంగా ఉందంటే ఇంకా కిచెన్ ఎట్లుందో. జొమాటో టొమాటో, అంబులెన్స్ బాగా రైమైంది కదా. కానీ మన మమ్మీ వాళ్ళకి ఈ రివ్యూలు అవన్నీ ఎక్కువగా పట్టించుకోరు. ఇట్స్ లైక్ ఒక్క రెస్టారెంట్ కి స్టిక్ అయ్యారు అనుకోండి, ఆ రెస్టారెంట్ కి వెళ్తూనే ఉంటారనమాట. ఇంకేది కొత్తగా ట్రై చేయరు. దే డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ నో వై. బాబు ఎక్స్క్యూజ్ మీ, ఆ మెన్యూ కార్డ్ తీసుకొని రా. రెగ్యులర్ వాటర్ మినరల్ వాటర్ మేడం? రెగ్యులర్ వాటర్ అంటే ట్యాప్ లో పట్టిస్తారా? ట్యాప్ లో ఎందుకు పట్టిస్తారు మా నువ్వు మరి గాని. మినరల్ వాటర్ బాటిల్ ఎంతమ్మా? జస్ట్ 35 రూపీస్ మేడం. 35 రూపీస్కి క్యాన్ వస్తుంది. మమ్మీ వింటారు. యూ గో. మ్యామ్ చిల్డ్ ఆర్ రూమ్ టెంపరేచర్? ఇక్కడ రూమే లేదు. రూమ్ టెంపరేచర్ ఏం తీసుకొస్తావు? వేడి తీసుకొస్తావా? చిల్లే తీసుకొని రా. ఓకే మేడం. చీరలకి గోల్డ్కి అవి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అస్సలు ఆలోచించకుండా కొనేసుకుంటారు. కానీ హోటల్కి వచ్చిన వెంటనే 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అన్ని కౌంట్ చేస్తారు. ఏంటో నాకు అర్థం కాదు. వై డు దే డూ దట్? యా సరే ఏం కావాలో చెప్పు. ప్రతి ఫ్యామిలీలో ఒక స్టాండర్డ్ ఆర్డర్ ఉంటది. మా ఫ్యామిలీ స్టాండర్డ్ ఆర్డర్ ఏంటి తెలుసా? చూడండి. సూప్ 1/2 తీసుకుందాం. ఇంకా ఒక స్టార్టరు, రోటీ, దాల్, జీరా రైస్ చెప్పే చాలు. అవును, స్టార్టర్లో చికెన్ 65 తీసుకుందామా? ఇట్లాంటి ప్లేసుల్లో చికెన్లు తినకూడదు, అర్థమవుతుందా? ఏమైతుంది మమ్మీ? నువ్వు వెజ్ చెప్పు. సరే. ఐ డోంట్ నో వై, కానీ మా అమ్మ బయట చికెన్ తినద్దని చెప్తుంది. ఎగ్ వరకు మాత్రమే అలౌడ్ తెలుసా? మీకు కూడా అంతేనా? తిన్నిస్తారా? తిన్నిస్తే యు ఆర్ వెరీ లక్కీయా, వెరీ కూల్ మామా. ఏందే దాలంటే మరి ఇంత తక్కువ ఇచ్చినాడు? అమ్మా అది సూప్. ఓ సూపా? సూప్ లో ఇంత కలర్ వేసినాడేందే? బబ్బబ్బబ్బబ్బా ఎట్లా తింటారో మీరు ఇవన్నీ. ఎలా ఉంది ఇంతకి? ఏదో ఉందిలే. ఇదంతా కార్న్ఫ్లోరే. నాకు ఫుల్ అయిపోయింది మా. ఇంకా నేను తాగితే తినలేను. మళ్ళా వేస్ట్ చేసినావా? ఇక్కడ దాన్ని తాగుతా. నచ్చలేదన్నది కష్టం అర్థం చేసుకోవడం.
టెల్ మీ వై ఎందుకు చేస్తారు అట్లా? పాపం వాడు కలర్ వేస్తే వేసాడు దానికి కొంచెం మంచి కనిపించడానికి. ఇంత సేపు తీసుకున్నాడు, వేడికి కూడా లేదు. వెజ్ మంచూరియా బాగుంది కదా మమ్మీ? ఇదేంది వెజ్ మంచూరియానా? ఎంత ఆయిల్ ఉంది అసలు దీంట్లో? అసలు వెజిటబుల్స్ అంటే ఎన్ని ఉంటాయో తెలుసా నీకు? ఇది చూడు, దీంట్లో క్యాబేజీ తప్ప ఇంకా ఏమీ లేదు. అది చీప్ అనుకుంటా, అందుకే అదేసినాడు అంతా. అందుకే చికెన్ ఆర్డర్ చేద్దాం అన్నా. అది చికెనో ఇంకేందో మనకెట్లా తెలుస్తుంది దీంట్లోనే ఏం లేకపోతే? ఎట్లన్నా పొట్ట అదంతా ఖరాబ్ అవ్వాల్సిందే తిని. అందుకే నేను కుకింగ్ నేర్చుకోమని చెప్పేది. ఏం తింటున్నామో ఏం తినట్లేదో తెలుస్తుంది కొంచెం. మీరు వెజిటబుల్స్ అయినప్పుడు అలా పేర్లు పెట్టకండి. ఇక్కడ మా అమ్మ నన్ను చంపేస్తుంది. క్యాబేజ్ మంచూరియా అని రాసుకోండి, ఎవడన్నా వద్దన్నాడా చెప్పండి. సర్వ్ చేయరేమో కదా వీళ్ళు, మనమే చేసుకోవాలేమో. మనం చపాతీలు ఎందుకు మా ఇంత సన్నగా చేయవు, లావుగా చేస్తుంటావు? నాకు నచ్చదు అట్లా, నువ్వు కూడా ఇట్లానే చేయి. ఇదంతా మైదా. ఇంత సన్నగా చేయాలంటే మైదా కావాలా? మైదా ఎక్కువ తినకూడదు, పెరిగే పిల్లలు. అర్థమైందా? నేను పెరిగిపోయాను ఇక్కడ, ఎప్పుడు తెలుసుకుంటుందో. దాల్ బాగుంది కదా, నచ్చిందా నీకు? బాగానే ఉందిలే. ఎప్పుడన్నా ఇంట్లో తింటే నేను ఇంతకంటే బాగానే చేస్తా. దీంట్లో ఏముంది? కందిపప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం. మంచిగా ఆయిల్ వేసినాడు. ఆయిల్ వేస్తే ఏదైనా బానే ఉంటది, తెలిసిందే కదా. అసలు నాకెందుకు దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఏం లేవో తినేటప్పుడు ఇంగ్రీడియంట్స్ తెలుసుకుంటే అస్సలు దాని టేస్టే పోతుందని నా ఫీలింగ్. డూ యూ థింక్ సో? అమ్మా డెజర్ట్ తిందామా? కద్దుకి ఖీర్ బాగుంటది ఇక్కడ. డెజర్టా? స్వీట్ మమ్మీ, ఖీర్. నువ్వెప్పటి నుంచి స్వీట్లు తినడం స్టార్ట్ చేసినావు? నేను ఇంట్లో చక్కగా పాయసం చేస్తే మాత్రం తినవు. సరే ఐస్ క్రీమ్ అట్లీస్ట్. బయట బండిలో 10 రూపాయలే, ఇక్కడ చూసినావు కదా ప్రైస్లు ఎట్లున్నాయో. వద్దు, ఇవి కూడా కర్రీ పాయింట్ల నుంచే తెచ్చుకునే వాళ్ళం కదా. అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇంకా బిల్ చెప్పేస్తా. అయితే ఎంత అయిందో అయినా నువ్వే కడుతున్నావు. నేను ఇంట్లో చేస్తా అన్న నువ్వు తీసుకొచ్చినావు నన్ను బయటకి. అన్నిదంతా పార్సల్ చేయమని చెప్పు, రాత్రికి తినొచ్చు. మమ్మీ 2 పీసులు తీసుకోకపోతే ఏమవుతుంది? ఒక్క నిమిషం ఉండు బాబు. ఏయ్, ఆ మంచూరియా నీ ప్లేట్లో ఉన్న తీసంతా ఇక్కడే. మంచూరియాలో వెజిటబుల్స్ లేవు, అది ఇది అని ఇప్పుడు పార్సల్ తీసుకెళ్తున్నాం. ఇది కూడా ఏమంటావా? మన తిండి మనం తినడానికి నీకెందుకే సిగ్గు? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇది కామన్ కదా. పొద్దున్న చేసింది, మధ్యాహ్నం చేసింది, రాత్రి వరకు తింటాం. రాత్రి చేస్తే నెక్స్ట్ రోజు పొద్దున్న తింటాం. అలా అనే లంచ్కి వెళ్తే అది తెచ్చుకొని డిన్నర్ కి మళ్ళీ వెయిట్ చేసుకొని తింటాం. చెక్ ప్లీజ్. మేడం బిల్. ఎంత బిల్లు? 1000 మా. ఇక్కడదే ఒకసారి చూసినావా, చెక్ చేసినావా అసలు ఏమేసినాడో? 1 minute అండి. ఏంది 800 బిల్ అయితే 200 ట్యాక్స్లా ఈ చిన్నదానికి? అమ్మా, దే వాంట్ టు చెక్ ద బిల్. పాపం వాడు బై మిస్టేక్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాడంటే వాడు చచ్చాడే. ఏంటి చూడలేదనుకున్నావా అది ఇది అని. ఇట్లయితే నీకు రోజుకి 2000 కావాలి తినడానికి, అంటే నెలకు 60,000. ఏం చేస్తావో? నువ్వు తినడానికే పుట్టినావు. ఈమా అయినా తక్కువ తినమని చెప్తున్నానా నీకు? ఎంత లాభ అవుతున్నావు చూస్తున్నావా?